ఇప్పటికి మనం 2 సంఘాల గురించి విన్నాం. अभी तक हमने 2 कलीसिया के बारे में सुना है। ఒకటి ఎఫెసీ సంఘము, एक एफेसस कलीसिया, 2 స్పుర్ణ సంఘం. दूसरा स्पुर्णा की कलीसिया। మీరు వాక్యం వింటున్నప్పుడు, जब आप वचन सुनते हो, బాగా శ్రద్ధగా వింటున్నప్పుడు, जब ध्यान पूर्वक सुनते हो, పరిశుద్ధాత్ముడు ఒక మాట తర్వాత ఇంకో మాటకి లింక్ కలుపుతూ ఉంటాడు. पवित्र आत्मा प्रभु एक बात के बाद दूसरी बात को जोड़ता रहता है। మీకు కూడా ఒక ఆత్మీయ ఆలోచన వస్తూ ఉంటుంది. आपके अंदर भी एक आत्मिक सोच उत्पन्न हो जाता है, వస్తూ ఉంటుంది. उत्पन्न हो ఈ जाती है। 2 సంఘాల్లో ये 2 कलीसियों మనం में విన్నదాన్ని బట్టి చూస్తే, जो हम सुन चुका उसके अनुसार देखेगा तो, పిల్లవాడు మాట విన్నప్పుడు, जब बच्चे बात नहीं मानता, పిల్లవాడు మాట విన్నప్పుడు बच्चे बात नहीं मानता, ఆ పిల్లోడికి ఏం చెప్తారంటే, उस बच्चे को क्या कहते అరే हैं? బాబు, भाई నువ్వు बेटा, తప్పు చేస్తున్నావు, तू गलत कर रहा है, మాట వినరా. तो बात सुनना। అరే నువ్వు మంచి 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 పనులే చేసావు ఇప్పుడు దాకా, अभी तक तो तूने अच्छा ही किया, మంచి పనులే చేసావు, अच्छा ही किया है, కానీ ఈ తప్పు చేసావురా నువ్వు, मगर इसमें ये गलती हो गई ఇది కూడా तुमसे, చేయబాకు, ये भी नहीं करना। నీకు మంచి చాక్లెట్ ఇస్తా, आपको अच्छे टॉफी देंगे, నువ్వు కనుక నా మాట వింటే अगर तू मेरे बात सुनेगा, నీకు మంచి చాక్లెట్ ఇస్తా, मैं एक अच्छा टॉफी दूंगा, నీకు మంచి మైసూరు పాకం ఇస్తా, एक आपको अच्छे स्वीट दूंगा, మంచి జిలేబీ ఇస్తా, आपको जिलेबी दूंगा, పండక్కి మంచి బట్టలు కుట్టిస్తా. त्योहार में आपके लिए अच्छे कपड़े सिलवाऊंगा। అదే విధంగా దేవుడు इसी रीति से ఈ परमेश्वर 2 भी సంఘాలలో కూడా ये 2 कलीसियों को में भी, ఒక సంఘంలో ఏమన్నాడు, एक कलीसिया में क्या మీరు कहा నా है? మాట వింటే, अगर आप मेरी बात सुनते हो, నా మాట నడుచుకుంటే, मेरे कहने के अनुसार चलोगे ఇదిగో तो ఆ పరదేశంలో ఉన్న ఆ జీవవృక్ష ఫలాలు ఇస్తా. जो परदेश में है वो जीवन वृक्ष का फल दूंगा। అలా లేదా? लिखा है ना? ఎట్లుంది? చక్కగా బుజ్జగించినట్లు లేదా? कैसे बच्चों को लाड़ लेके करते हुए समझाते, సంఘంలో వాక్యాలు వింటుంటే जब वो वचन सुनते हैं कलीसिया में हम, మెచ్చుకుంటున్నాడు. वो भलाई भी करता है, కొన్నిసార్లు शाबाशी भी करता మన है। పిల్లల్ని మెచ్చుకుంటాము. हम भी कई बार अपने बच्चों को ఆ शाबाशी भी పిల్లలు देते కొన్ని हैं। తప్పులు చేస్తాడు కదా, మంచి మన పనులు చేస్తాడు వీడు. हाँ, ये हमारा लड़का अच्छा काम तो करता है, मगर कुछ छोटी छोटी गलतियां भी करता है, కొన్ని తప్పులు చేస్తాడు వీడు. गलती भी करता అరే है। అట్లానే మంచి పని చేయ, अरे ऐसा ही अच्छे काम ఆ किया తప్పు करो, చేయబాకు. वो गलती मत करना। నువ్వు మన మాటకి ఇంకా తప్పులు చేయకుండా ఉంటే अगर मेरी बात तो उनको सुनकर अगर तू गलती నువ్వు नहीं ఏది అడిగితే करेगा, ఇస్తా. तू जो भी मांगेगा मैं दूंगा। ఇదిగో నేను నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నా मैं ये देना चाहता हूँ तुझे। కదా. ఏమంటారు? కార్బెట్ చాక్లెట్ ఏమంటారు? डायरी मिल्क డైరీ चॉकलेट, మిల్క్ చాక్లెట్లు. डायरी मिल्क चॉकलेट दूंगा, ఇదిగో నీకు అలాంటి మంచి మంచి బట్టలు కుట్టిస్తాను. अच्छे अच्छे कपड़े सिलाऊंगा, నువ్వు మన అక్కడ చూస్తే మన షాపులో అది నీకు ఇస్తాను, जो आपने शॉप पे देखा था ना वो आपके लिए दूंगा, అది నీకు ఇస్తాను. आपको दूंगा। అట్లా దేవుడు మనల్ని బుజ్జగిస్తున్నాడు. इसी तरह प्रभु हमको बड़ी प्यार से समझाता మనం है, దేవుడి మాటలు వినాలి. हम प्रभु के बात सुनना है। అందుకే సంఘం గురించి మనం వింటున్నప్పుడు जब कलीसिया के बारे में जब हम सुनते దేవుడు మనతో हैं, మాట్లాడతా. प्रभु దేవుడు हमसे ఏమి बातचीत ఇవ్వబోతున్నాడు, करता है, ఏమి ఇవ్వబోతున్నాడు, प्रभु हमें ఏం क्या क्या दे కోల్పోయావు, ఏమి ఇవ్వబోతున్నాడు, अरे हमने क्या क्या खो चुका है और वो क्या ఏం क्या देने वाला है, కోల్పోయావు, ఏమి ఇవ్వబోతున్నాడు. क्या क्या खो चुके हैं ఒక और क्या ఆనందం देने వేస్తుంది वाला है। పిల్లారా. ये बात तुमको सुनकर बहुत आनंदित होता వాక్యం है। విన్నాక वचन सुनने के మీరు बाद బట్టలు ఉతుక్కుంటున్నా, कपड़े धोते वक्त भी, మీరు అంటలు తోముకుంటున్నా, बर्तन भी मांज रहे, మీరు ఆఫీస్కి వెళ్తున్నా, आप ड्यूटी में भी जा మీరు रहे, వర్క్ చేసుకుంటున్నా, कोई काम भी कर रहे, ఈ మాటలు మీ చెవుల్లో చక్కగా మోగుతాయి. ये बातें तुम्हारी कानों में फिर से अच्छी तरह गूंजता रहता మైండ్ है, ఫ్రెష్ అయిపోద్ది. दिमाग बड़ी साफ रहेगा। ఎఫెసీ సంఘంలో ఏమన్నాడు? एफेसस की कलीसिया में क्या कहता है? ఆయన ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలంట. वो 7 तारे हैं, 7 कलिसियों के दूत हैं, 7 దీపస్తంభములు 7 సంఘాలంట. 7 दीवट जो है 7 कलिसिया అంటే है। మొదటి సంఘంలో ఎలా బయలుపరచబడి చూసారా? कैसे फर्स्ट बताया गया पहला कलिसिया में? ఆ 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడంట. 7 तारों को हाथ में पकड़ అంటే रखा है। అర్థం ఏంటి? कहने का मतलब क्या है? దైవ దాసులు ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి. प्रभु के दास जो है प्रभु यीशु के कहने के अनुसार होना ముందు चाहिए। జాగ్రత్త ఈ మాట వినాలి. सबसे ये बात सुनना, ఎందుకంటే సంఘం నడిపే దైవ దాసులు కదా. क्योंकि कलिसिया जो चलाता है प्रभु का दास ही चलाता है। మరి సంఘం దైవ దాసుని మించి పోదు ముందుకి. कलिसिया जो है प्रभु के दास से बढ़कर आगे नहीं जा सकती। దైవ దాసు ఎట్లుంటే అట్లా ఉంటుంది సంఘం. प्रभु का दास कैसा चलेगा, कलिसिया के लोग ఆయన वैसा ही తప్పుడు चलेंगे। సందేశం ఇస్తే తప్పుల్లో ఉంటుంది, మంచి అయితే మంచిలో ఉంటుంది. अगर वो गलत शिक्षा देगा तो गलत में जाएंगे, सही शिक्षा देगा तो सही रूट में जाएंगे। ప్రియులారా प्रियो చూడండి, देखिए, ఆయన చెప్పు చేతుల్లోనే ఉండాలి. उन्हीं के कहने के अनुसार ही उन्हें चाहिए। ప్రవక్తల ఆత్మలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. नबियों की आत्मा जो है परमेश्वर के वश में है करके लिखा ఇంకోటి हुआ है। ఏమన్నాడు? और क्या कहता है? 7 దీపస్తంభం మీద తిరుగుతున్నాడంట. 7 दीवट की बीच में वो घूमता है అంటే करके लिखा है। 7 దీపస్తంభాలు 7 సంఘాలు. 7 दीवट जो है 7 कलिसिया है, అంటే సంఘంలో ఉంటాడు ఆయన. यानी कि प्रभु जो है कलिसिया में ही रहेगा। సంఘం అంటే నువ్వు నేను కదా. कलिसिया का मतलब कौन? आप और हम ही है ना, మనతోనే ఉంటాడు. यानी कि हमारे साथ ही रहेगा, మనతోనే ఎప్పుడు మనతోనే ఉంటాడు. हमेशा हमारे साथ रहेगा। మనం ఏమన్నా తప్పు చేస్తే పక్కకి వెళ్ళిపోతాం. अगर हम जब कभी हम गलत करते तो वो बगल में चला जाता है। ఆయన మాటనే పోతే ఆయన కొంచెం బాధపడతాడు.
अगर उनकी बात नहीं सुनेंगे तो वो दुखित होगा, బాధపడతాడు. दुखित होगा। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఆయన దైవదాసులు ఆయన చేతిలో ఉండాలి. प्रभु के दास लोग उनके हाथ में रहना चाहिए। సంఘమైన నువ్వు నేను మనతోనే ఉంటానన్నాడు. कलिसिया जो आप और हम हैं, कहता है प्रभु हमारे साथ ही रहेगा। చక్కగా ఎఫెసీ సంఘం గురించి చక్కగా చెప్పాడు మనకు. एफेसस कलिसिया के बारे में अच्छी तरह बताया हमको। తరువాత उसके बाद స్ఫుర్ణ సంఘంలో ఎలా బయలుపరచబడ్డాడు? स्मुरना की कलिसिया में किस प्रकार प्रकट किया गया अपने आप को? నేను మొదటి వాడిని, मैं प्रथम हूँ, కడపటి వాడిని. अंतिम ఇక हूँ। ఈ దేవి దేవతలు ఎవరు లేరు. यानी कि और कोई देवी देवता है ही అంటే नहीं। ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, यहाँ क्या पहचानना ఈ है? దేవతలందరూ కల్పనే. ये जो भी देवी देवता हैं सारे कल्पनाएं हैं। వీళ్ళందరూ కల్పన. ये सब అంటే कल्पनाएं हैं। కల్పించబడిన ये వాళ్ళందరూ. नहीं कि सब मनुष्यों ने बनाया है। మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే. प्रथम हूँ और अंतिम हूँ ఈ यीशु बोलता है। మధ్యలో వచ్చేరే इस बीच में जो भी ఈ आए, కల్పితాలు, ये जो सब कुछ వాళ్ళకి कल्पित శక్తి है, లేదు. कल्पना है, उनके पास म- कोई शक्ति नहीं है। మనుషులే వాళ్ళకి శక్తిని ఇస్తారు. मनुष्य ही उनको शक्ति देने వాటి की మీద बातें మనం करते हैं। ఆధారపడకూడదు. उसके ऊपर हम निर्भर नहीं ఈ होने चाहिए। ఆచార వ్యవహారం ఆధారపడదు. आचार व्यवहार के ऊपर निर्भर नहीं होना है। ఇంకేమన్నాడు? और क्या कहता నేను है? చనిపోయాను, मैं मर गया था, బ్రతుకున్నాను. फिर जीवित हूँ। చెప్పండి లోకానికి, बताइए दुनिया को, మీరు కూడా విశ్వసించండి. आप भी विश्वास నేను रखिए। చనిపోయి मैं मरकर తిరిగి లేచాను కదా, फिर मैं जिंदा हो गया हूँ ना। తిరిగి లేచాను కదా. జీవితం ఇంకా ఒక- భయం ఎందుకు? మీ ప్రార్థన అంటాను నేను, आप क्यों डरते हो? मैं तो आपका प्रार्थना सुनूंगा। మీ फिर ప్రార్థన అంటాను నేను. मैं आपका प्रार्थना सुनता ఎందుకు हूँ। మీరు భయపడటం? क्यों डरते हो? ఏ బాధ వచ్చినా మోహ గురించి అడగండి. कोई भी तकलीफ आता है तो घुटने में आके కొద్ది मांगिए, వెయిట్ చేయండి, थोड़ा इंतजार कीजिए, వెయిట్ చేయండి. इंतजार कीजिए। అందుకే యెషయా గారు అంటాడు, इसलिए यशायाह जो దేవుని कहता है, తలంపులు వేరు, మన తలంపులు వేరు. परमेश्वर का विचार अलग है, हमारी विचार మన अलग है। తలంపులు ఆయన తలంపులోకి ఇమిడి ఉండాలి. उनकी हमारी सोच उनकी सोच से जुड़ी हुई होनी चाहिए। కాబట్టి इसलिए ఇక్కడ ఏమన్నాడు? क्या कहते हैं यहाँ पे? జయించిన వారికి అన్నాడు. ఏమన్నాడు? जो जय पाता है, హ్మ్. ఏమన్నాడు? जीवन का मुकुट दूंगा। ఆ తో జయిపాతా హై, जయించిన वाणी, ఆ జయించిన వానికి ఏమన్నాడు అక్కడ? जीवन का मुकुट दूंगा, ఆ తర్వాత ఇంకేమన్నాడు? दूसरी मृत्यु से हानि ना ఆ होगी, రెండవ మరణం నుండి నీకు दूसरी मृत्यु से हानि ना होगी। ప్రభు నా మాటనండి అయ్యా, मेरी बात सुनो, నీకు జీవితం ఇస్తానయ్యా. आपको जीवन का मुकुट दूंगा। చూడండి, మనం తిరణాలకు వెళ్ళినప్పుడు जब हम मेले में जाते हैं, నాన్న అడుగుతాం, पिताजी से पूछते నాన్న हैं, ఆ కిరీటం కావాలి నాన్న, पिताजी मुझे वो मुकुट चाहिए, ఆ బండి కావాలి నాన్న, वो गाड़ी चाहिए, దాని మీద ఎక్కుతాను నాన్న, मैं उसमें चढ़ूंगा, దీని మీద ఎక్కుతాను मैं నాన్న. इसमें चढ़ूंगा। చూడండి, అలా మనం అడిగినప్పుడు जब पिताजी से हम इस प्रकार मांगते తండ్రి हैं, మన కోరికలు తీరుస్తాడు. पिता जो है हमारी इच्छाओं को पूरा కొన్నిసార్లు करता है। తండ్రికి ఇష్టమైనది, कई बार पिताजी को जो अच्छा लगता రా है, నీకు ఒక మంచి ఇది చూపిస్తాను రా, जब पिताजी कहेगा बच्चे से आ जाओ, मैं आपके लिए एक చూడు, अच्छा ఇక్కడ నుంచి దీని మీద ఎక్కుతాను, నేను దీని మీద ఎక్కిస్తాను, मैं इसके ऊपर आपको ఇది चढ़ाऊंगा, ఇది తినిపిస్తాను. मैं ये खिलाऊंगा। అట్లా इस तरह అట్లా इस तरह సంఘంతో కలిచున్నాడు దేవుడు. इस तरह कलिसिया से जुड़ा हुआ है। నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ప్రభువు నమ్మిన వాళ్ళు బాధపడరు పిల్లరా. जो भी सच्ची में प्रभु पर भरोसा कर रहा है वो कभी दुखित नहीं होता। మీరు అనొచ్చు, आप कैसा బాధలు వస్తుంటే బాధపడుతుంటారండి పాష గారు అనొచ్చు. दुख हमारे साथ हो रहे, दुखी हो रहे, हम तो दुखित क्यों ना होंगे? ఎందుకు బాధలు? మనకు ఆయన అన్నాడు, నేను ప్రార్థన వింటాను అంటున్నాడుగా. क्यों परेशान होना है? वो तो कहता मैं प्रार्थना सुनूंगा, ఇదిగో నీకు కిరీటం ఇస్తాను అంటున్నాడు, आपको जीवन का मुकुट दूंगा, నీకు రెండవ మరణ అధికారం లేదు. आपके दूसरी मृत्यु के ऊपर आपको यानी कि दूसरी मृत्यु आप पर निमेन कोई अधिकार हानि ना होगा। రెండవ మరణం అంటే ఏంటి తెలుసా? दूसरा मृत्यु का मतलब क्या है? మొదటి మరణం అంటే ఏంటి? पहला मृत्यु क्या है? ప్రతి ఒక్కరికి అది సంభవిస్తుంది. हर एक के साथ ये होता है। మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరికి అది సంభవిస్తుంది. जो भी शरीर में इंसान बनकर पैदा हुआ उनके सबके साथ होगा, ప్రతి ఒక్కరికి हर సంభవిస్తుంది. एक के साथ। ఎవరు తప్పించుకోలేరు. कोई भी बच नहीं सकता। మరణం అనేది मृत्यु जो है అది ఒక లోకం నుంచి మనకి ఎడబాటు, संसार से हमें अलग करता है, బంధువుల నుంచి ఎడబాటు, रिश्तेदारों से अलग कर देता है। అంతే. इतना దాని ही है। నిద్ర అన్నాడు, उसको नींद करके भी कहा, నిద్ర అన్నాడు. नींद करके నిద్రపోయి మనిషి లేచినట్లు. जैसे नींद से जागता है। లాజరు నిద్రిస్తున్నాడు, లేపదా అన్నాడు. लाजर जो है सो रहा था और उसको जगा కాబట్టి दिया మరణం गया। నుంచి భయపడొద్దు. इसलिए मृत्यु से बिल्कुल मत डरना। అంటే ఇది खुदకు చేసుకోమని కాదు, इसका मतलब आप खुदकुशी करो करके नहीं, అది చేసుకోకూడదు. आत्महत्या ఆత్మహత్య खुदकुशी नहीं करना అది चाहिए। చేసుకుంటే పరలోకానికి వెళ్ళం. जो ऐसा करने वाला प्रभु के राज में, నేనైనా గాని, मैं क्यों ना हूँ, ఏ పాస్టర్ అయినా సరే, एक पास्टर भी क्यों ఎన్ని ना हो, వరాలు పొందుకున్నాను పాస్టర్ చెప్పినా, कितने भी वरदान उसके पास क्यों ఎంత ना हो, పరిశుద్ధం అని చెప్పినా, कितना पवित्र क्यों ना हो, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం खुदकुशी करने से పరలోకానికి వెళ్ళరు. प्रभु के राज में नहीं ఎందుకో जाएंगे। తెలుసా? क्यों पता ఈ है? బాడీ నీది కాదు, నాది కాదు. ये शरीर हमारी नहीं है, आपका नहीं है। తల్లి గర్భంలో 9 మాసాలు మనకు దేవుడు ఇచ్చిన మంచి వరం ఇది. माता के गर्भ में 9 महीने हमको प्रभु ने अच्छे से संभाल के रखा है। దీంతో దేవుని మహింపరచాలి అంతే. इसी के द्वारा प्रभु की महिमा करना है बस, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. हमारी मर्जी के अनुसार అందుకే नहीं మారు करना। మనసు పొందమన్నాడు. इसलिए बोला मन फिराओ, అందుకే మారు మనసు పొందండి. मन फिराओ।
ఈ అవయవాలతో నన్ను మహింపరచండి. अपने अंगों से मेरी महिमा करो। అందుకే దేవుడు యేసయ్యను పంపించి మనకి ఒక మాదిరి చూపించాడు. इसलिए परमेश्वर ने यीशु मसीह को भेजकर हमारे लिए एक ప్రతి मार्ग बताया। అంగము దేవుని స్తుతించాలి हर ప్రియులారా. एक अंग से प्रभु की महिमा करना ఏ चाहिए। అంగం కూడా తప్పు చేయకూడదు. कोई भी अंग से हम गलत नहीं करना కాబట్టి चाहिए। इसलिए చూడండి देखिए అక్కడేమన్నాడు, రెండవ మరణం మళ్ళీ నీకు నీ మీద అధికారం ఉండదు. दूसरी मृत्यु से आपको कोई అంటే हानि ना చనిపోయిన पहुंचेगी। తర్వాత मृत्यु होने के बाद పరలోకమా నరకమా? स्वर्ग या नरक। నరకం అయితే अगर नरक होगा మనలో ఉన్న జీవాత్మ, हमारे अंदर की जो जीवन की आत्मा है, జీవాత్మ जीवात्मा ఆదామును సృష్టించినప్పుడు మట్టితోటి ఆయన నాసికారంధ్రంలో జీవాత్మను ఊదగా పైన జీవం కలిగిన ప్రాణి ఏడించి రాశాడు. जब आदम को बना दिया गया था कि परमेश्वर ने उसके नथुनों में जीवन का सांस फूंक दिया तो वो जीवित प्राणी बन गया। చనిపోయిన తర్వాత मरने के बाद రెండు స్థలాలు ఉన్నాయి. दो जगह है, ఒకటి పరలోకం, నరకం. एक स्वर्ग और एक दूसरा नरक। నరకంలోకి వెళ్తే अगर नरक में जाएंगे, జీవ ప్లస్ ఆత్మ, జీవాత్మ जीवा प्लस आत्मा जीवात्मा, అంటే జీవాన్ని తీసేసి यानी कि जीवन को निकाल कर ఆత్మను తీసుకెళ్ళి నరకంలోకి వేస్తాడు. आत्मा को अलग करके नरक में అంటే डालेगा। జీవాన్ని తీసేస్తాడు. उसके अंदर से जीवन को हटा देगा। పరలోకంలో అయితే अगर स्वर्ग में होगा జీవాత్మతో ఉంటాం, जीवात्मा के साथ रहेंगे, జీవాత్మతో ఉంటాం, जीवात्मा के జీవం साथ కలిగి ఉంటాం. जीवित होके रहेंगे। అర్థమైందా? समझ में आता है? కాబట్టి इसलिए ఈ స్వర్ణ సంఘం వాళ్ళు इस पूर्णा की कलिशे के लोग చాలా బాధలు వచ్చినాయి, ఇట్లు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. శైతాన్ సమాజం ఉంది అక్కడ. ఏది ఈదులు కాకుండా ఈదులు అనుకున్న వాళ్ళు ఉండారు, మేము ఈదులు అని చెప్పుకుని బాధ పెట్టిన వాళ్ళు ఉండారు. बहुत से उनको दुखाया, तकलीफ आया। वहां पे सातान समाज के लोगों के बीच में है जो यहूदी नहीं है, वो अपने आप को यहूदी बोलते थे। इस तरह उनको बहुत सारे निंदा भी आए हैं। మనం క్రైస్తవులు అంటారు చాలా మంది. बहुत से लोग बोलते हैं हम मसीह లోకంతో నడుస్తారు, और दुनिया के साथ मिलके चलते हैं, లోకానుసారంతో నడుస్తారు. संसार की रीति से चलते हैं। మంచిగా పరిశుద్ధున్న వాళ్ళని బాధ పెడతాం, जो पवित्र है उनको दुख देते रहेंगे, వాళ్ళని అవమానపరుస్తారు. उनको निंदा करते కదా रहेंगे। వీళ్ళే క్రైస్తవులా? क्या यही मसीह बहुत మేము अच्छा క్రైస్తవులం मसीह है? కాదా? क्या हम मसीह మేము नहीं हैं? నరకానికి వెళ్తామా? क्या हम नरक में ఏ जाएंगे? మీరే పరలోకానికి आप వెళ్ళేది? भी क्या स्वर्ग में जाओगे? ఇది చేయొద్దు అన్నాడా? या ये करने ఇది को मना చేయొద్దు करा, అన్నాడా? ये करने అంటే को मना వాక్యం करा। వాళ్ళలో లేదు పిల్లలు. यानी कि उनके अंदर वचन नहीं है, బాధ పెడతారు, మనం दुख देते रहेंगे, మనల్ని బాధ పెడతారు. हमको दुख देते కాబట్టి रहेंगे। इसलिए మనము అటన్నిటి నుంచి బయటకు వస్తే उन सब से अगर हम बाहर आते हैं కిరీటం దొరుకుతుంది. मुकुट मिलेगा, అంటే यानी कि ఒక సింహాసనం దొరుకుతుంది, एक सिंहासन मिलेगा, దాని మీద కిరీటం ఉంటుంది. वहां पे एक మనం मुकुट కూర్చుంటాం. मिलेगा, बैठेंगे हम। తర్వాత उसके बाद మనం హాయిగా జీవం కలిగి ఉంటాం. हम बहुत अच्छी तरह जीवित होके रहेंगे। కాబట్టి इसलिए ఇప్పుడు పెర్గమా సంఘం గురించి చెప్తున్నాం. अभी फिरगुमन की कलिशा के बारे में, మూడో సంఘం तीसरा कलिशा పెర్గమా సంఘం. फिरगुमन की कलिशा। ఈ పెర్గమా సంఘాన్ని మీరు చదివితే फिरगुमन की कलिशा को लेकर రెండో पढ़ेंगे అధ్యాయం इसमें। ప్రకటన 12 నుంచి 17 వరకు ఉంటది. दूसरी अध्याय प्रकाशित वाक्य 12 से लेकर 17 तक होगा। 12 నుంచి 17 వరకు ఉంటది. 12 से लेकर 17 तक होगा। దీని యొక్క బాహ్య రూపం నేను చెప్తున్నాను. నేను इसकी बाहर विषय में बताऊंगा ఈ आपको। సంఘం యొక్క స్ట్రక్చర్ ని చెప్తున్నాను इस మీకు. कलिशा की विधि को मैं बताता అంటే हूं। అర్థం ఏంటి? यानी कि ప్రతి ఒక్క పట్టణానికి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఈ చరిత్ర ఉంటుంది. हर एक शहर के पीछे एक इतिहास होता है। మనకు కూడా हमारे ఒక लिए भी బ్యాక్గ్రౌండ్ ఉంది. बैकग्राउंड है, ఎలా జీవించాం మనం. हमने कैसे जिया। చరిత్ర అంటే ఏంటి? इतिहास का मतलब क्या है? గడిచిపోయింది जो बीत चुका అంటే है, మనం ఏం చేసాం हमने जो कुछ किया था దాన్ని చరిత్రగా చెప్పుకుంటాం. उसको चरित्र तौर पर మరి बताते చరిత్ర हैं। మంచిది కాదురా. कहते हैं कि इसका इतिहास ठीक అరే नहीं బాబు है। నీ చరిత్ర చూసుకోరా, నీ ముందు చరిత్ర చూసుకోరా, तो बोलेंगे अरे तेरा इतिहास को देखो जो पहले का है, ఇవి ముందు చరిత్ర చూసుకోరా. आपका पहले का इतिहास को देखो। అంటే గడిచిపోయిన బతుకేందో చూసుకోవాలి, यानी कि जो बीत गया था तुम्हारी जिंदगी उसके बारे में बताओ, ఎలా ఉందో చూసుకోవాలి. किस रीति से देखो। ఈ యొక్క పెరుగుమా యొక్క సంఘం కూడా గడిచిపోయింది ఎలా ఉంది. ये फिरगुमन की कलिशा भी कैसा उनका साथ बीत गया है। ఇది ఆసియా ఖండములో రోమా ఉంది. ఆ రోమాలో ఒక పట్టణం ఇది. ये आसिया खंड में रोमा है और रोम में एक शहर है। అర్థమైందా? समझ में आ गया? ఈ పెరుగుం అనేది ये फिरगुमन जो है ఇది పురాతనమైన పట్టణం. అంటే ఇది ये बहुत पुरानी शहर है। క్రీస్తుకు పూర్వము ईस्वी 282లో అట్టాలిడు రాజ్యానికి ముఖ్య పట్టణం. అంటే ఇది 282 में अट्टालिड राज्य का प्रमुख शहर था ये। ఆ ప్రముఖ పట్టణం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇది ప్రసిద్ధంగా మారటం ప్రారంభించింది. जब ये कैपिटल सिटी बन गया तब से लेकर ये इसका नाम और प्रमुख और ज्यादा जान पहचान हो गई ఇప్పుడు इसके ఈ बारे में। పట్టణాల పేర్లు మారిపోయింది. अभी इन शहरों का नाम बदल गया। ఈ అట్టాలిడ్ అనే పట్టణము అది వేరే పేరు పెట్టేసి ఉంటారు.
अभी जो पहले अट्टालिट था उसका नाम अभी अलग बदल दिया गया होगा। క్రీస్తు పూర్వం 133లో ईस्वी की पूर्व 133 में ఈ రోమేలతో ఇది ఒప్పందం చేసుకున్నారంట వీళ్ళు. रोम से इन्होंने लावादेवी शुरू कर అసలు दिया। రోమ్ అంటే ఏంటి? रोम का मतलब क्या है? రోము అంటే అన్య జాతులకు సాదృశ్యం. रोम मतलब अन्य जाति का అంటే सादृश्य है। అధికార కాంక్ష. यानी कि अधिकार को चाहने वाला, అధికారం. अधिकार को चाहने वाला। చూడండి ఈ రోజుల్లో అధికారం కోసం ఎన్ని హత్యలు చేస్తున్నారు, देखिए आजकल अधिकार के लिए कितने हत्याएं करते हैं लोग, ఎన్ని ఎన్ని తప్పులు చేస్తున్నారు. कितने कितने बड़ी बड़ी गलतियां करते हैं। ఎన్ని తప్పులు చేసిన వాళ్ళకి కావాల్సిన కుర్చీ కావాలి వాళ్ళకి. उनको चाहे वो कितना भी गलती करे उनको सीट चाहिए बस। మా పార్టీ हमारा पार्टी, ఇండియా అంతా మా పార్టీ రా, तो हमारी पूरा देश में हमारी पार्टी बना। ఏమన్నా చేయని, चाहे कुछ भी करे ఇక हम, నీతి లేదు న్యాయం లేదు. उसके लिए ना कोई धार्मिकता है ना कोई न्याय है। వీళ్ళు కూడా ये लोग भी రోమీలతో ఒప్పందం చేసుకున్నారంట. रोमियों के साथ उन्होंने एक वाचा बांधा ఈ है। పట్టణం వాళ్ళకి ఇచ్చేసారంట. ये शहर उनको दिया गया है ఎందుకంటే వాళ్ళు బలిష్ఠులు, బాగా మంచి బలం కలిగిన వాళ్ళు. क्योंकि वो लोग बहुत सामर्थ्य लोग हैं। ఇది క్రీస్తు పూర్వము ये मसीह के पूर्व 29లో 29 में రోమా చక్రవర్తి పేరున ఒక దేవాలయం కట్టించారంట ఇక్కడ. रोम की चक्रवर्ती के नाम से एक मंदिर को भी बना दिया गया। అందుకే అన్నాడు అక్కడ, इसलिए वहां कहता है సాతాను సింహాసనం వేసిన స్థలములో నీవు ఉన్నావు అన్నాడు. जहां शैतान ने अपने सिंहासन को डाल चुका है वहां तुम हो करके भी लिखा हुआ है। అన్నాడు అక్కడ, कहा कि नहीं? సాతానున్న స్థలములో నీవు ఉన్నావు. शैतान के सिंहासन में तू है करके बोलता है, सिंहासन की जगह पे। ప్రియులారా, प्रियो, ఈ పట్టణం కట్టిన తర్వాత, इस शहर को बनाने के ఆ बाद, దేవాలయం పూర్తయిన తర్వాత मंदिर बनने के बाद ఆ చక్రవర్తిని పూజించమని ఒక మంచి శాసనం చేశారంట. उस चक्रवर्ती को पूजा करो करके एक शासन दिया गया। అందుకే అన్నాడు సాతాను సింహాసనం ఉన్న స్థలము అన్నాడు దాన్ని. ये कहता है कि जहां शैतान का सिंहासन है। మీరు ఒక గ్రామంలో ఉన్నారనుకోండి, अगर आप किसी गांव में हैं, క్రైస్తవులు రెండు కుటుంబాలు, मसीह लोग दो ही परिवार है, అంతా అన్ని జనులు, सारे के सारे अन्य जाति हैं, వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, वो सब आपस में बात किया। అబ్బాయి మన యొక్క ఈ యొక్క పట్టణం గాని మన పల్లి గాని ఈ ఊరు గాని ఈయన్నే పూజిద్దాం. तो आपस में बात किया है कि देखो भाई, चाहे हमारी गांव क्यों ना हो, शहर क्यों ना हो, हम सब सिर्फ इन्हीं को ही पूजा ఇదిగో करेंगे। మందిరం కట్టిద్దాం, हम एक मंदिर बनाएंगे, ఈయనే పూజిద్దాం, इन्हीं को ही पूजेंगे, అందరం ఈయనే పూజిద్దాం, सभी लोग ఒక కలిసికట్టుగా ఉందాం మనం. हम सब एक बात पे चलेंगे हम। మరి అక్కడ 5 ఇళ్ళు గాని 3 ఇళ్ళు గాని క్రైస్తవులు ఉండరు, अगर ऐसे जगह में 2 या 3 परिवार मसीह का है, అక్కడ చిన్న చర్చి పెట్టుకున్నారు, अगर छोटा सा उन्होंने मंदिर बनाया, వాళ్ళ బలం అధికంగా ఉంటుంది. तो किसका, उनका, रोमियों का बल వాళ్ళ బలం అధికంగా अधिक होगा, फिर వాళ్ళ బలం అధికంగా ఉంటుంది. उनका बल अधिक होगा, అప్పుడు హింసిస్తారు. तब उनको निंदा करेंगे। ఏందా మీ 5 కుటుంబాలు ఏంటి, क्या कर रहे तुम 5 परिवार, क्या कर रहे? మేము దేవుడిని నమ్ముకోవట్లేదా, क्या हम प्रभु को नहीं मान रहे? क्या ఆయన దేవుడు కాదా, क्या वो भगवान नहीं है? ఈ क्या? దేవుడు దేవుడా, यही आपका परमेश्वरी మీరు కూడా परमेश्वर రండి है। ఇక్కడికి आप भी आ जाओ यहाँ पे। అని ఆ మందిరాలు పడగొడతాం, इस तरह उन मंदिरों को गिराना, ఆ చర్చిలు పడగొట్టడం, चर्चों को गिराना, వీళ్ళని హింసించటము, इनको दुख देना, వీళ్ళకి సరుకులు ఇవ్వకుండా, इनको ना सामान कुछ देते हुए, నీళ్ళు ఇవ్వకుండా, पानी ना देते हुए, కొట్టుల్లో టీ ఇవ్వకుండా, दुकान में चाय ना देते हुए, కూరగాయలు ఇవ్వకుండా, सब्जी ना देते हुए, పళ్ళు పిలవకుండా काम में ना बुलाते हुए, ఎంత బాధ పెడతారంటే बहुत दुख तकलीफ देते జరిగిన हैं। ప్రియులారా ఇవన్నీ ये सब कुछ हुआ प्रियो, జరిగిన ప్రియులారా. हुआ है। కాబట్టి इसलिए అక్కడ ఈ క్రైస్తవులకి చాలా బాధ ఉంది. అక్కడ वहां की मसीह लोगों को बहुत दुख झेलना पड़ रहा है। రోమా చక్రవర్తి అంట దైవాంశ సంభూతులు అని చెప్పి అందరూ మొక్కాలంట ఆయనకి. रोम की चक्रवर्ती को सब लोग ये समझना चाहिए कि ये परमेश्वर से आत्मा से भरा हुआ करके उसको पूजना ఇతన్ని चाहिए। పూజించటం అనేది పౌర ధర్మం అని రోమా ప్రభుత్వం ఒక శాసనం తయారు చేసిందంట, చూసారా. इसको पूजना ही हमारी पौरवत्व यानी कि हमारी जिम्मेवारी है करके एक शासन कानून ఒక बनाया। శాసనం చేసేసిందంట. ये कानून बनाया। అధికారంలో ఉండేవాళ్ళు जो अधिकार में है, అధికార దాహంతో శాసనాలు తయారు చేస్తారు. अधिकार की आशा से लालसा से చూడండి, कानून बनाते हैं। అబక్కూకు ప్రవక్త हबक्कुक नबी 1:7 వచనం చదవండి. पहला अध्याय 7वें वचन। ప్రభుత్వాలను అంటే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారంట వాళ్ళు. హబక్కూకు सरकार को अपनी मर्जी से वो इस्तेमाल करते करके लिखा। हबक्कुक 1:7 पढ़ लीजिए। హబక్కూకు 1:7 చదవనమ్మా. वे भयानक और डरावने हैं। वे आप ही अपने न्याय की बड़ाई और प्रशंसा का कारण हैं। उनके घोड़े चीतों से చూడండి, वहीं तक। అంతేనా? हाँ। वे भयानक హబక్కూకు 1:7 7वां वचन पहला अध्याय। వారు ప్రభుత్వమును విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుందరు అని రాశాడు అక్కడ.
హబక్కూకు 7లో हबक्कूक अपने न्याय एक की साथ में बड़ाई लिखता है, వాళ్ళు ప్రభుత్వమును విధులను తమ ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకొందురు. वो अपनी आप ही हाँ, अपने न्याय की अपनी- बड़ाई और प्रशंसा वे आप ही अपनी न्याय की बड़ाई और प्रशंसा का कारण. हैं। అంటే यानी వాళ్ళు कि- ఇష్టమైన మార్చుకుంటారు. अपने मन मर्जी के अनुसार बदल देते हैं। ఈ రోజులో కూడా చూడండి, आजकल भी देखिए మన యొక్క ఐపీసీ సెక్షన్ మారుస్తున్నారు, आईपीसी धाराओं को बदलते हैं, आज మారుస్తున్నారు. बदलते हैं, వాళ్ళు ఇష్టమైన చేసుకుంటున్నారు. उनकी मर्जी के अनुसार करते हैं। చూసి అర్థమైందా? आपको समझ में आ रहे అదే हैं? అక్కడ రాశాడు అట్లా. वही बात यहाँ लिखा गया है। కాబట్టి इसलिए ఇప్పుడు ఈ శాసనం వలన इस शासन की वजह से ఆసియాలో ఉన్న క్రైస్తవులకు పెద్ద సమస్యగా తలనొప్పిగా మారిపోయింది. जो आसिया में जो मसीह लोग हैं उनको बहुत सरदर्द बना है। విగ్రహారాధనని ప్రోత్సహించే తమ మధ్య ఉన్నటువంటి కొంతమంది ఆ అన్యజనులైన బోధకులు కూడా ఉన్నారట అక్కడ. मूर्ति पूजा की प्रोत्साहन करने वाला अन्य संदेश भी है वहां पे। వాళ్ళని उन्हीं को నికోలాస్ లేక నికోలీతులు అన్నారు వాళ్ళని. हाँ, वो संदेश देने वालों को निकोलास नहीं तो निकोलाइस कहा ఇప్పుడు गया। కూడా చూడండి, अभी भी देखिए కొన్ని సంఘాలు చూడండి, कई कलिसियों में ఏందంట తప్పిందంట, हाँ क्या हुआ, गलती क्या हुआ, వాళ్ళ పండగకి తప్పిందంట. उनके त्योहार में जाने से क्या गलत हुआ। వాళ్ళకి మనము ఆ చెప్తే ఏంటంటే ఏం చెప్తారు, మనం అంటాం ప్రైజ్ ద లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అంటాం. हम अन्य जाति को प्रेज लॉर्ड हैप्पी क्रिसमस करके बोलने से क्या गलती है। వాళ్ళు కూడా మనం అంటే ఏంటంట, उनके साथ भी इस तरह का बातें कहने से क्या गलत है, ఏం పోయిందంట, क्या जाएगा వాళ్ళు हमारे, పెట్టిన ప్రసాదాలు తింటే ఏం పోయిందంట, उनको दिया हुआ प्रसाद खाने से क्या जाएगा, దేవుడు ఏమన్నాడు, प्रभु ने क्या कहा, నిన్ను వలే పెరుగు అని లేదా. अपने जैसे अपने पड़ोस को అంటే प्यार करो नहीं बोला। వాక్యాన్ని సాతానుడు వాడుకుంటా ఉంటాడు. यानी कि वचन को शैतान इस्तेमाल करता అందుకే పౌలు గారు అన్నాడు రోమాలో, है। इसलिए पौलुस ने रोमा में ఆ कहता వాక్యం అంట उस शैतान ఏం చేస్తుంది, మనల్ని అవసరం పట్టి మనల్ని మోసపరిచి దాని చేత మనం చంపి లోపరుచుకుంటున్నాం. शैतान क्या करता है कि अवसर पाके वचन को लेके धोखा में डाल देता है। మేము విశ్వాసం కాదా, क्या हम विश्वासी మేము नहीं, ప్రార్థనలకు వెళ్ళట్లా, क्या हम प्रार्थना में नहीं जा रहे, మాకంటే ఎక్కువ భక్తులు మీరు, हमारे से ज्यादा भक्ति करते हो, అంత వేరు వేరుగా ఉంటారు ఎందుకు మీరు, क्यों इतना अलग से क्यों दिखते हो? కలిసిమెలిసి ఉండరు ఏంటి? हमारे साथ जुड़ के क्यों नहीं रहते ప్రియులారా, हो? प्रियो, కొన్నిసార్లు సైతాను అవుటర్స్ ని తీసుకొచ్చి మనల్ని ఏం చేయలేక మనలో నుంచే మనకే పెడతా ఉంటాడు. शैतान इस तरह युक्ति करता है कि बाहर वालों से हमें कुछ नहीं कर पाएगा, हमारी बीच में से ही ऐसा फूट डालता रहेगा। అది అందుకే యోహాను గారు అన్నాడు, इसलिए यूहन्ना कहता है, ఏమన్నాడు, क्या कहता है, వాళ్ళు ఎక్కడి నుంచో రారు, वो कहीं और से नहीं आएंगे, మనలో నుంచి వస్తారు, हमारे में से మనకే आएंगे। పెడతారు. పిల్లారా, आपस में ही हमको भेड़ेंगे। రాబోయే దినాల్లో చూడండి, आने वाले दिनों में देखिए పరిశుద్ధంగా ఉన్న సేవకుల్ని, जो पवित्र रहता है ऐसे పరిశుద్ధంగా सेवकों ఉన్న को, సంఘాలని ऐसे पवित्र कलिसियों को హింసిస్తారు. हिंसा करेंगे। కొంతమంది కాపర్లు कई चरवाह के लोग లోకంతో కలిసిపోతారు, संसार में मिल जाएंगे, అధికారులతో కలిసిపోతారు. अधिकारियों से जुड़ जाएंगे। అప్పుడు అంటారు, तब वो कहेंगे, మీరు క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులే, आप भी मसीहा है, वो भी मसीहा है। ఏంటి చూడండి చక్కగా కలిసిపోయి ఉన్నారు, देखो वो किस तरह हमारे साथ मिलजुल के रहते हैं, ఎంత కలిసిపోయి ఉన్నారు చూడు. कितना मिलजुल के रहते देखिए। ఏంటి మీరు, क्या है तुम, ఏంటి మీరు మరి ఇంత ఇదిగా ఉంటారు, क्यों इस तरह अलगाव करते हो, మీరే పెద్ద భక్తుల్లాగా. आप भी बड़े अच्छे विश्वासियों की तरह। ప్రియులారా, ఇలాంటి సమస్యలు వస్తాయి, इस तरह के समस्या వస్తాయి, आएंगे, కానీ మనం కలిసిపోకూడదు, फिर भी हमें मिलना नहीं चाहिए, కలిసిపోకూడదు. ऐसा मिलके नहीं रहना ఎందుకంటే चाहिए। क्यों, భక్తులని హింసించారు, पहले से ही भक्तों को बहुत ताड़ना दिया गया। భక్తులంట చుట్టూరు కట్టేసి ఆ యొక్క వెలుగులోనంట వాళ్ళు నాట్యం చేశారంట. అది వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెడుతూ भक्तों को उनको आग लगाया पेट्रोल डाल के, उनकी रोशनी में उन्होंने नाचा कूदा, తాగి पीता पीते డాన్స్లు వేసారంట, नाचता रहा, ఆనందపడిపోయారు. उसी में वो लोग बहुत आनंद उठाए। లైట్ లాగా వెలిగిపోతున్నారు, కాలిపోతున్నారు. ये तो लाइट की तरह वो जलते जा रहे। వాళ్ళని ఒక స్టేడియంలో పెట్టి उस स्टेडियम में, एक स्टेडियम में रखकर సింహాలను వదిలేరంట. सिंहों को उनके ऊपर छोड़ दिया, సింహాలను వదిలి सिंहों को ఆ छोड़कर సింహాలు తరి కొట్టి తింటుంటే वो सिंह उनको भगा भगा के వాళ్ళు काट పైన के खा స్టేడియంలో रहे थे। కూర్చుని वो ऊपर स्टेडियम में बैठकर నవ్వుకుంటున్నారంట, हंसी मजाक उड़ा रहे थे, నవ్వుకుంటున్నారంట. मजाक उड़ा रहे थे। చరిత్ర పిల్లారైతే, ये इतिहास है प्रियो, చరిత్ర పిల్లారా, ये इतिहास है। ఈ దినాల్లో కూడా इन दिनों में भी మనం కూడా हम भी పిల్లారా
हम भी प्रियो శ్రమలు వచ్చిన శోధనలు వచ్చిన चाहे क्लेश आए परेशानी आ जाए క్రీస్తు వైపే చూడాలి. मसीह की ओर ही देखना है। అందుకని इसलिए నికోలాయితులాగా ఉండకూడదు. निकोलाइस के जैसा ఇప్పుడు नहीं నేను ఈ रहना। పెరుగుమ యొక్క అవుటర్ స్ట్రక్చర్ చెప్తున్నాను మీకు. ये पेरगुमन के बाहर के विषय में बताता हूँ। ఈ పెరుగుమ యొక్క ఉన్న సంఘం, ఆ మధ్యలో సంఘం ఉంది. उस पेरगुमन के बीच में ही वो कलीसिया है। అక్కడ నికోలాయితులు ఉన్నారు. वहाँ निकोलाइत है। వాళ్ళు ఏమన్నారు? वो कहता क्या कहते हैं? అలా పూజిద్దామండి, हम उन्हीं की पूजा करेंगे, మనం కూడా ఇక్కడ పూజించుకుందాం. हम भी अपनी आराधना करेंगे। దేవుడు మన మనసు ఎరిగిన వాడు. प्रभु तो हमारे मन को जानता है। చాలా మంది ఏమంటారు? बहुत से लोग क्या దేవుడు कहते నా हैं? మనసు ఎరిగి ఉన్నాడులే అమ్మా. प्रभु मेरे मन को जानता కానీ है। ప్రియుల క్రియలు కూడా ఉండాలి. लेकिन प्रियो उसका साथ क्रिया भी होनी चाहिए। క్రియలేని విశ్వాసం మృతం కదా. बिना क्रिया का विश्वास जो मरा हुआ अधूरा కొంతమంది है। అంటారు, बहुत से लोग बोलते हैं చూస్తే అన్ని తప్పులే, వాళ్ళ మాటలు తప్పులే, వాళ్ళ చేతలు తప్పులే. अगर हम देखते तो उनकी बातें उन व्यवहार सारा कुछ गलत है। కానీ వాళ్ళు అంటారు, लेकिन वो మా कहते हैं హృదయం చూడు నాయన అంటారు. हमारे हृदय को देखो प्रभु, మా హృదయం చూడు నాయన. हमारा हृदय को నువ్వు देखो హృదయ प्रभु। రహస్యాలు ఎరిగిన వాడివి आप అంటారు. हृदय के अंदरूनी बातों को నువ్వు जानने పైన वाले ఉన్న हो। వేషం చూసేవాడు కాదు आप నాయన. ऊपर की वेश को नहीं देखने वाला नहीं है పైన ఉన్న प्रभु। వేషం చూడవయ్యా, ऊपर की वेश को నా नहीं హృదయాన్ని देखना, చూస్తావయ్యా. मेरा हृदय को देख। కానీ ఆ వాక్యం మర్చిపోతారు. लेकिन वो वचन को भूल హృదయం जाते हैं। నిండినట్టే మనం చేస్తాం. जैसा हृदय भरता है वैसा ही हम काम करते హృదయంలో हैं। ఏది ఉంటుందో బయట అది కనపడుతుంది. हृदय में जो कुछ है वही बाहर को నువ్వు ఏ दिखेगा। ఇష్టాన్ని అయితే హృదయంలో కలిగి ఆ ఇష్టం నీ శరీరం మీదకి వచ్చేస్తుంది. जो इच्छा आप हृदय में रखते हो वही इच्छा आपके शरीर में आ जाएगा। నాకు ఒక మంచి సూట్ కుట్టుకోవాలని ఉంది. मुझे अच्छी सूट सिलवाने ఒక का मन है। మ్యాచింగ్ సూట్ కుట్టుకోవాలని एक ఉంది. अच्छी तरह सूट बनवाने को मन है। నా హృదయంలో పుట్టింది అది, ये मेरा मन के अंदर उत्पन्न నా हुआ, ఆలోచనలో పుట్టింది. मेरे सोच में 6 उत्पन्न। రోజులు ఆ సూట్ వచ్చేసి నా మీదకి, 6 दिन के अंदर वो सूट मेरे ऊपर నా दिखाई మీదకి వచ్చేసింది. ఇక मेरे ऊपर दिखाई देगा। చాలా మంది అంటారు, बहुत से लोग बोलते నువ్వు हैं ఊపిరి వేషాలు చూడవయ్యా. आप ऊपर की वेश को नहीं నేను ఊపిరి देखते। పైన ఎట్టున్నా గానీ मैं ऊपर किस तरह నా दिखता హృదయం हूं? నిర్మలమయ్యా. मेरे हृदय बहुत నా निर्मल है। హృదయాన్ని చూడయ్యా. मेरे हृदय को వీడు देखो। చూడయ్యా ఏమంటున్నారు. ये लोग देखो ఆ प्रभु क्या పాస్టర్ గారు बोलते हैं। చూడయ్యా देखो ఏమంటున్నాడు. पास्टर जी देखो ఆ क्या విశ్వాస్ बोलते हैं। చూడయ్యా वो ఏమంటున్నాడు. विश्वास देखो मुझे ఇదేంది क्या సిస్టర్ అట్టుండవు, बोलते हैं। ये क्यों बहन इस అదేం तरह సిస్టర్ हो? ఎట్టుండవు, ऐसा क्यों అవి बहन? చేయకూడదు సిస్టరు, ये मत कहना। అవి పెట్టుకోకూడదు वो సిస్టరు. नहीं पहनना। అయ్యా నువ్వు పైన చూడవయ్యా, प्रभु आप ऊपर नहीं देखते నువ్వు हो, లోపలే చూస్తావు. आप अंदर ही देखते हो। లోపల చూసినప్పుడు పైన చూడ్డా. क्या वो अंदर देखने का सामर्थ्य रखता है, क्या वो ऊपर का नहीं देखेगा? ఎందుకంటే భ్రమ కర్నే వాళ్ళ ఆత్మ ప్రియులారా. क्यों इस तरह रहता है कि उनके पास भ्रम करने ఈ वाली లోక आत्मा है। నికోలాయితు నీ పనులు చేసేవాళ్ళు. निकोलाइस भी इसी के प्रकार మీకు का काम తెలుసా करते నికోలాయితు ఎవడో? हैं। आपको पता है ये निकोलाइस कौन है? ఎవరో తెలుసా? पता है कौन है? స్టెఫన్ ఉన్నప్పుడు 7 నేర్పరచుకునే स्टेफन जब वो था उस समय 7 जनों को चुन लिया था, ఏది పంచి పెట్టడానికి. वो भोज परोसने के लिए। యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినాక यीशु मसीह स्वर्ग में उठा लिया సంఘం అభివృద్ధి అవుతుంది. कलिसिया दिन पे दिन बढ़ती जा रही थी। అప్పుడు 7 నేర్పరచుకున్నారు. तब 7 जनों को चुना गया ఏది ఆహారం వడ్డిస్తాను. भोज परोसने के అందులో लिए। ఒకడే ఈ నికోలాయిస్. उनमें से एक है ये निकोलाइस। చూడండి అపోస్తలుల 6:5లో ఉంది ఈ మాట. देखिए वे प्रेरितों की काम 6:5 में लिखा అపోస్తల हुआ। కార్యము 6:5లో ఈ మాట ఉంది. 6:5 में ये बात देखते ఈ हैं हम। నికోలాయితు అక్కడ ఉన్నవాడే, वो जो निकोलाइस है, మొదటి वहां से, సంఘములో చేర్చబడిన వాడు. जो पहले की कलिसिया में जुड़ा गया था। ఆ यह बात सारी मंडली को अच्छी लगी हम्म। और उन्होंने सितफुनुस नामक एक पुरुष को जो विश्वास और पवित्र आत्मा से परिपूर्ण था और फिलिप्पुस और प्रुखुरुस और निकानोर और हाँ, तिमोन और निकानोर। परमीनास और बस, बस। अंतकिया అంటే 7 ఒకడు. ये निकुलाउस को हाँ। निकुलाउस भी है। ఇతను అన్య మతాలతో రాజీపడి కలిసిపోయిన ఒక క్రైస్తవ గుంపు కంట ఇతని పేరు పెట్టారంట. जो अन्य जाति से मिल चुका है मसीह का लोग, उन झुंड के लिए इनका नाम दे दिया అన్ని गया। మతాలతో కలిసిపోతారు. तो सारी धर्मों से जुड़ जाते हैं ये लोग। అందరు దేవుళ్ళు ఒకళ్ళేలేండి. अरे सबका भगवान एक ही है। వాళ్ళ దేవుడు వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. वो अपना भगवान को वो వాళ్ళ आराधना పండుగ करते వాళ్ళు చేసుకుంటున్నారు. हैं। उनका त्योहार वो बनाते మన हैं, పండుగ మనం చేసుకుంటున్నాం. हम अपना त्योहार को बनाते మన हैं। దేవుడు మనం ఆరాధించుకుంటాం. हम अपना परमेश्वर की हम आराधना करेंगे। ఏముందండి, क्या है? ఎవరి విశ్వాసం ఆడదండి. आपको सबके अपने अपने ఈ विश्वास మధ్యన है। కొత్తగా మాట్లాడుతున్నారు కొంతమంది. इस बीच में कुछ लोग इस तरह ఇది మొదటి बात నుంచి ఉంది, करते हैं। ये पहले से ही ఇప్పుడు है ఎక్కువైపోయింది. और ज्यादा होती जा रही है। ఏమంటున్నారు? क्या कहते हैं? ఇది ఒక నేర్చారమ్మ సింగినాదం. ना एक बात और सीख लिया इन्होंने। ఈ సింగినాదం సింగినాదం. మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో? पता नहीं ये शब्द कहाँ से आया। పరిశుద్ధత పరిశుద్ధత, మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం ఎట్టుండాలి, మనం ఎట్టుండాలి, ఇది ఒక సింగినాదం నేర్చారా మీ మధ్యన? हाँ ये ऐसी एक बात सीख ली इन्होंने, पवित्रता पवित्रता, हमें ऐसा रहना चाहिए वैसा रहना चाहिए। पता नहीं अजीब ये बात कहाँ से आया। ఆత్మ పొందుకోవాలి, आत्मा को पाना है, అయి ఉండాలి, ये होना ఈ चाहिए, వరాలు ఉండాలి, ये वरदान होने ఆ चाहिए, వరాలు ఉండాలి. वो वरदान होने ఎవరి चाहिए। విశ్వాసం వాళ్ళదమ్మా. जिस अपने अपनी विश्वास है ఎవరి सबके लिए, విశ్వాసం వాళ్ళదే. सबको अपना अपना विश्वास है। ఎన్ని విశ్వాసాలు ఉండి పిల్లలు. कितनी विश्वास है प्रियो। ఒక విశ్వాసం మా ఇంటికి వచ్చింది, एक विश्वास है हमारे घर, వాళ్ళ మేమే నడిపాం. उनको
उनको हमने ही चलाया था प्रभु క్రీస్తు ने। తెలియదు అసలు, उनको मसीह के बारे में कुछ भी नहीं చేసుకోవడం पता, తెలియదు వాళ్ళకి. यीशु मसीह के बारे में भी नहीं వాళ్ళు पता। బాధల్లో ఉన్నారు, वो दुख में थे, వాళ్ళు శోధనలో वो ఉన్నారు. परेशानी में थे, మేము ఆదరించేవాళ్ళం, हमने उनको संभाला, వాళ్ళు నిలబెట్టాం, उनको खड़ा किया, ప్రభు మాటలు చెప్పాం. प्रभु की बात, అది మా బాధ్యత. वो हमारी जिम्मेवारी మేము है। రుణపడి ఉన్నాం, और हम उनको कर्जदार है, మేము రుణపడి ఉన్నాం. कर्जदार है। నిద్రాహారాలు లేకుండా వాళ్ళు నడిపించాం. खाना और नींद को छोड़कर हमने उनको प्रभु में चलाया। ఈ నామకార్థ క్రైస్తవులతో కలవటం మొదలు పెట్టారు మెల్లిగా ये लोग जाके नाम मात्र मसीह से मिलना शुरू कर दिया, आराम से మెల్లిగా. धीरे धीरे शुरू कर दिया। వాళ్ళ ఇంజక్షన్లకి ఎక్కింది, उनकी दवाई इनका असर करने लगा, ఈ సైడ్ ఎఫెక్ట్ రావటం మొదలు పెట్టి साइड इफेक्ट आना शुरू हो ఈ गया। సంఘాల్లో సైడ్ ఎఫెక్ట్లు వస్తా ఉంటాయి. इस कलिसिया में कुछ लोगों का साइड इफेक्ट असर पड़ता रहता है। ముందేమో దైవదాసుని బట్టి వస్తారు, पहले तो प्रभु के दास के अनुसार ही आएंगे, ఈ దగ్గరికి వచ్చిన కొంతమంది కలుగుతా ఉంటారు. यहाँ आने के बाद कुछ और लोग इनसे जुड़ते रहेंगे। ఈ సైడ్ ఎఫెక్ట్లు గోళీలు ఇస్తా ఉంటారు. ये साइड इफेक्ट देने वाला दवाई इनको देता ఈ रहेंगे। మూతి వంకర పాటమో చేతి వంకర పాటమో కిడ్నీలు పాడవుతాం మొదలు పెడతా ఉంటాయి. ఇక मुंह टेढ़ा होना, हाथ टेढ़ा होना, या तो किडनी फेल होना, या कुछ ना कुछ होता ఇక है। దైవదాసు పక్క వెళ్ళిపోతాడు. ये प्रभु का दास बगल में ఇక चला వాళ్ళు जाएगा। మాట్లాడుకుంటూ वो ఉంటారు. आपस में खुद एक दूसरे ये को हाल चिढ़ा हाल है करता अन्नी। रहेगा। और आपस में ही वो मिलजुल के ఈ रहते సైడ్ हैं। ఎఫెక్ట్లు రావటం వల్ల ये साइड इफेक्ट आने की वजह से ఒక రోజు అంటది एक दिन आके बोलती है, అని అంది. वो ही बोलती ఒక सिस्टर, దైవదాసుడు एक प्रभु का दास, ఒక సిస్టరు एक सिस्टर మంచి వాక్యం చెప్తుంది. अच्छा वचन बताती। ఎక్కడ దాకా వేసుకుంటది ఆమె? वो कहाँ तक पहनती है? మోకాళ్ళ పైకి వేసుకుంటది ఆమె. वो घुटनों के ऊपर पहनती है, ఇక్కడ దాకా వేసుకుంటది. यहाँ तक ही कपड़े पहनती है। సిస్టర్ అంది, सिस्टर ने कहा, సిస్టర్ सिस्टर అసలు ఆ వేషం చూసేదా అంది. उनका वेशधार उनको देखा, ఆమెకి ఆయనకు ఉంగరాలు కూడా ఉంటే మొత్తం 3 ఉంగరాలు. उनके हाथ में 3 अंगूठियां भी होती है। సిస్టర్ అంది, सिस्टर ने कहा, తప్పు సిస్టర్, మనం మాదిరిగా ఉండాలి. नहीं सिस्टर ऐसा नहीं होना चाहिए, हमें एक दूसरे का सादृश होनी ఆమె चाहिए। ఏమంట తెలుసా? वो क्या कहती है पता ఎవరు है? విశ్వాసం వాళ్ళ సిస్టర్ सबको अपना अपना विश्वास, మాకే నేర్పడం మొదలు పెట్టింది. हमको ही सिखाना शुरू कर दिया। ఎవరు విశ్వాసం వాళ్ళ సిస్టర్? अपना अपना विश्वास है सिस्टर। అదేం సిస్టర్, ఎన్ని విశ్వాసాలు ఉండి? क्या कितने विश्वास है सिस्टर? అసలు వాళ్ళకి బైబుల్ తీసిస్తే మత్తయి ఎక్కడో తెలియదు, మార్కు ఎక్కడో తెలియదు. अगर उनको बाइबल देख के कहेंगे तो खोलो, उनको मत्ती मरकुस कहाँ है पता नहीं है। ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులకి अभी भी बहुत से विश्वासियों को హగ్గ ఇదేమను, हग्गे खोलने के लिए बोलो, హగ్గ ఇదేమంటే हग्गे మనోడు खोलने ఎక్కడ के ఉంటాడు लिए తెలుసా? हमारे भाई శివూర का పేటల గంధంలో తిరుగుతూ वो ఉంటాడు. प्रकाश वाक्ति में घूमता रहेगा। ఒక సిస్టర్ ఉంది, एक सिस्टर है, మాట్లాడితే అన్ని భాషలు మాట్లాడు, मुंह खोलने से अन्य भाषा बोलती ఎగురుతూ है, గంతులు और వేస్తుంది. कूदती है, नाचती भी ఒక है। రోజు నా ముందుకు వస్తుంది, నేను వాక్యం చెప్తున్నా. एक दिन मेरे सामने था, मैं वचन बता रहा था, యోనా దీమన్నా अब योना निकालने के लिए సిస్టర్ कहा। పక్కనే కూర్చుంది. सिस्टर साथ में थी। మన అమ్మాయి ఎక్కడ ఎదుగుతుంది అనుకున్నా? वो कहाँ ढूंढ रही पता है? రోమాలో ఎదుగుతుంది. वो रोमियो की बात ढूंढ रही है। సిస్టర్ చూస్తా ఉంది, सिस्टर देख रही थी, ఇవి అన్ని భాషలు మాట్లాడితే అన్ని చేసిద్దే, ये तो अन्य भाषा बोलती है, बहुत कुछ करती है। ఇంక యోనా ఎక్కడ తెలియదా? उनको योना कहाँ है पता नहीं है। సిస్టర్ అటుగా సిస్టర్ పాత మన సిస్టర్ అని. सिस्टर ने कहा वहाँ नहीं है सिस्टर, ये पुराना ఈ नियम है। పాత మందులో ఆది కాండలో ఎదుగుతుంది. पुराना नियम बोलने से जाके उत्पत्ति में ढूंढ रही है। వీళ్ళు ఎదుగుతానే ఉంటారు. ये ढूंढते ही కానీ रहे, దేకా దేకి ये सब कुछ देखा వాళ్ళ देखा, చూసి వీళ్ళు చూసి వాళ్ళు. उनको देखे वो, इनको देख के वो। క్రిస్మస్ బట్టలు కొంటారే, क्रिसमस में जैसा कपड़ा खरीदते हैं, ఎక్కడ కొన్నా? कहाँ खरीदा? ఫలానా కొట్లో. फलाना दुकान, మేము కూడా కొంటా. हम भी वहीं जाके ఈ खरीदते। టైప్ లో ఉన్నారు వీళ్ళు, इस रीति से है, ఈ టైప్ లో ఉన్నారు. इस रीति से, కాబట్టి ప్రియులారా इसलिए प्रिय అలా ఉండకూడదు इस ప్రియులారా. तरह नहीं रहे। విశ్వాసాలు ఎన్నో ఉండవు, विश्वास कई सारे नहीं ఒకే होंगे, ఒక విశ్వాసం, एक ही एक विश्वास, ఒకే విశ్వాసం, एक ही एक विश्वास है, ఒకే బాప్తిస్మ, एक ही बपतिस्मा है, ఒకే ఆత్మ, एक ही आत्मा है, ఒకే సంఘం. एक ही कलिसिया है। అర్థమైందా? समझ में आ गया? అది మనకి ఇప్పుడు ఈ పెరుగుమలో కనపడుతుంది. ये बात हमें నేను पेरगुमन के పెరుగుమ యొక్క అవుట్ స్ట్రక్చర్ చెప్పాను మీకు. मैं पेरगुमन की बाहर की हिस्सा के बारे में बता रहा ఇప్పుడు ఆ సంఘం ఎక్కడుంది? हूं। अब वो कलिसिया कहाँ है? పెరుగుమలో ఉన్న సంఘం. ये पेरगुमन की शहर में है। ఇప్పుడు अभी అక్కడ కొన్ని తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు. वहां पे भी कुछ गलतियां నీ उठाई మీద जाती हैं। కొన్ని తప్పులు అన్నాడు. आपके ऊपर कुछ गलतियां, ఎఫీసులో ఏమన్నాడు? एफेसी में నీ क्या మీద ఒక తప్పు అన్నాడు, आप में एक गलती पाया जाता ఒక है, తప్పు అన్నాడు. एक गलती। కానీ ఈ పెరుగుమాలకు వచ్చేసరికల్లా पेरगुमन में आने के बाद కొన్ని తప్పులు అన్నాడు. कई गलतियां बोलता అంటే है, చాలా తప్పులు కనపడుతుంది. यानी कि कई गलतियां दिखाई दे रही కొంతమంది క్రైస్తవులు చూడు, हैं। कुछ मसीह लोगों में देखिए మంచి పనులు కంటే చెడ్డ పనులు ఎక్కువ ఉంటాయి. अच्छे कामों से ज्यादा बुरा काम नजर आएंगे। వాళ్ళకి చెడ్డ పనులు మంచి పనులు అంటే ఏదో ఒక అలవాటుగా చేస్తారు. अच्छा काम जो है आदत के तौर पर करते हैं। ఉదయం లేచిన కాడ నుంచి जब सुबह से చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం, छोटी विषय को लेके भी झूठ, बड़ा विषय को लेके भी झूठ, ఏ చేసినా అది దేవునికి విరుద్ధంగా చేస్తారు. जो कुछ भी करते हैं वो बिल्कुल परमेश्वर का विरुद्ध ही करते हैं। కాపరి చెప్పాడు అనుకో, अगर चरवाहा बताता है उनको, మొహం అంత ఇంత మార్చుకుంటాం. मुंह को अपना छोटा कर देते ఒక हैं। చర్చిలో ఒక సిస్టర్, एक कलिशे में एक बहन है, ఆమె బియ్యం ఆమె పట్టు సంద,
वो चावल भी वही उठाती है, भेंट भी वही उठाती ఆమె है। ముందు వచ్చి కూర్చుంటది, वो सबसे पहले आके बैठती ఆమె है, పాటలు పాడుద్ది. वही गाना गाती है। కానీ लेकिन ఒకసారి ఆమె వ్యభిచారం చేస్తా ఉండగా ఎవరు చూశారు, और कई बार वो व्यभिचार करते हुए किसी ने देख लिया, కాపర గారు చెప్పారు. चरवाहा को बता दिया। కాపర అన్నాడు, चरवाहा ने कहा నేను అడుగుతానులే, मैं पूछूंगा। ఏమండి పాష గారు, पास्टर जी, ఈ రోజు నుంచి ఆర్పర్ అయిపోవాలి. आज आर पार हो जाना चाहिए। ఆమె ఏంది అసలు, ఆమె वो क्या है? చేసి తప్పులు చేసుద్ది, गलती करती है, చర్చిలోకి వచ్చి మెలకొని కూర్చుంటది, चर्च में आके तो अच्छी तरह रहती है, పాటలు పాడుద్ది, गीत भी गाती సందాలు है, కొట్టుద్ది, भेंट भी उठाती ఇది है, పెద్ద విశ్వాసలాగా ఉంటది. बहुत अच्छी विश्वासी दिखती है। ఆమె మాత్రం రావడానికి ఇల్లు, वो इस तरह कलश में आने के ఆమెలో తప్పులు ఉండి उनके अंदर कई गलतियां है, మేము చూసాం. हमने देखा है। పాష గారు అన్నాడు, पास्टर जी ने कहा నేను అడుగుతానులే, मैं पूछूंगा उससे, నేను అడుగుతానులే, मैं पूछूंगा గొడవలు उससे। పడబాకండి. आप आपस में लड़ाई मत करो। ముసీబత్ పాస్టర్ గారికి ये दुख की मुसीबत तो पास्टर जी के उठाना पड़ता రెండు है। పోట్ల ఎత్తు గిత్తల మధ్యలో ఉంటాడు పాస్టర్ గారు. పాపం जैसे दो सांडों के बीच में पासवान को रहना पड़ता है, ఇద్దరిని టాపాల, दोनों किस तरह रोकना पड़ेगा। అది అంటది, ఇది అంటది. ये भी ऊ बोलेगा, ये भी ऊ बोलेगा। ఆగండి, हाँ रुको 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 करके रोकना ఏం पड़ेगा। చేస్తా, क्या करे? పాస్టర్ గారు తప్పేదేముంది, पास्टर जी को बेचारा को क्या करेगा? ఆయనకి ఏం తప్పదు పాపం. वो तो किसी से बच ఆయన नहीं ఎవరు सकता। ఆయన ఎవరు పట్టించుకుంటారు పాపం. उनको कौन पूछेगा बेचारे को? అయితే तो फिर వెళ్ళి చూసి అన్నాడంట, धीरे से बुला के कहा, అమ్మా बहन ఇట్లా అనుకుంటున్నారు, लोग इस तरह बोल నిన్ను रहे हैं, చూసారంట, आपको देखा है, నువ్వు తప్పు तुम చేస్తున్నావంట. गलत कर रही हो। అడిగితే पूछने से, అయ్యగారు క్షమించండి, हाँ जी पास्टर जी क्षमा कीजिए, ఇక చేయనయ్యా, मैं आगे को नहीं ఇక करूंगी, చేయనా. नहीं करूंगी। ఏం చేసింది తెలుసా, वो क्या करी पता है? బయటికి వెళ్ళి ఊళ్ళో పెద్దలను లేపింది. वो बाहर जाके बाहर और लोगों को उठाई, పెద్దలను లేపింది. गांव के ఎవరు, ఈ నికోలాయితులు, ये निकोलाइस, ఈ నికోలాయితులు లేపింది. ये निकोलाइस को उठाया उसने। నన్నెట్టంటాడా, मेरे को ऐसा कहेगा, నన్నెట్టంటాడా, मेरे को ऐसा कहेगा, నట్టంటాడా, ऐसा बोलेगा, కట్టడి చెట్టు కన్నేసి तुम बांधो इसको पेड़ में, बोला। బయటికి పిలిచి बाहर बुलाकर తాళ్ళు తీసుకొచ్చి रस्सियां लाकर కట్టండి, बांधो इसको, బెడమేయండి. बाहर निकाल दो। చూసారా ప్రియ, देखा प्रियो, ఎలాంటి వారి మధ్యలో ఉన్న సంఘం, ऐसे लोगों के बीच में है कलिसिया, తప్పుల్ని సమర్థించే వాళ్ళ మధ్యలో ఉంది సంఘం. गलतियों को शाबाशी देने वालों के बीच में है कलिसिया। ఎక్కడుందా సంఘం, कहाँ है वो कलिसिया? ఎక్కడున్నారు వాళ్ళు? कहाँ है वो लोग? సాతాను రాజ్యం వెళ్తున్నటువంటి మధ్యలో जहाँ शैतान राज्य कर रहे हैं उसके बीचों बीच में है। హతసాక్షులు అయిపోతున్నారు, हतसाक्षी होते जा रहे हैं, చంపుతున్నారు, मार रहे मसीह लोग, కొడుతున్నారు, पिटाई कर रहे हैं, హింసిస్తున్నారు, हिंसा कर रहे हैं, బహిష్కరణ చేస్తామంటున్నారు. घर से गांव से बाहर निकाल रहे हैं। ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న సంఘం कितना తెలుసా? भयानक स्थिति में है कलिसिया, पता है प्रियो? ప్రియులారా, प्रियो, అక్కడి నుంచి కనుక మీరు బయటకు వస్తే अगर वहां से तुम बाहर आओगे तो ఏమన్నా తెలుసా, क्या कहता है? మన్నా ఇస్తా, मन्ना दूंगा। ఏమన్నాడు, చాక్లెట్. क्या कहता है? टॉफी दूंगा। ఏం చాక్లెట్, कौन सा टॉफी? ఏం చాక్లెట్ అన్నాడు, डेयरी मिल्क డైరీ మిల్క్ ఇస్తా, डायरी मिल्क दूंगा। లేకపోతే ఇంకేం ఇస్తాను, नहीं तो क्या दूंगा? ఇంకేం ఇస్తాను, మంచి కంచి పట్టు చీరస్తా, अच्छी रेशमी साड़ी కంచి दूंगा। పట్టు చీరస్తా, अच्छी रेशमी साड़ी నా दूंगा। మాట వింటే मेरी बात सुनने మంచి से రింగులు చేపిస్తా. आपके लिए अच्छा कान के बाले बनवाऊंगा। అర్థమైందా, समझ में आ रहा है? ఏమన్నాడు, क्या कहता है? మన్నా ఇస్తా, मन्ना दूंगा, మన్నా ఇస్తా, मन्ना दूंगा। ఇంకేమన్నాడు, और क्या? తెల్లరా ఇస్తా. और सफेद पत्थर నేను दूंगा। చెప్తా వీటన్నిటికి అర్థాలు ఏంటి. इन सब चीजों का अर्थ मैं कल बताऊंगा। ఓన్లీ ఆ అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ మీకు చెప్పాను, मैं केवल बाहर के विषय को ఆ लेकर చరిత్ర बताऊंगा, చెప్పాను, उसके इतिहास को ఆ बताऊंगा। పెరుగుమ చరిత్ర ఎలా ఉందో, पेरगुमन की ఆ कलिसिया సంఘం ఎక్కడుందో कलिसिया कहाँ है? ఇప్పుడు కూడా మనకు అదే ప్రాప్తిస్తుంది పిల్లలు. अभी भी हमें भी మనం मिलने ఫేస్ वाला है। చేస్తున్నాం ఇప్పుడు. उसको वही हम सामना कर रहे हैं। పెరుగుమ సంఘం మనకు ఒక సాదృశ్యంగా ఉంది. पेरगुमन की कलिसिया हमारे అక్కడ ఉన్న साथ है। విశ్వాసులు वहाँ के जो विश्वासी ఎలా ఉన్నారు, किस तरह है? తప్పు చేస్తే మనం చేయకూడదు, अगर वो गलत कर रहे हैं हम गलत नहीं करना। మంచోళ్ళు అయితే వాళ్ళని అనుకరించాలి. अगर वो अच्छा काम कर रहे हैं हम उनका ఆ अनुकरण సంఘం మన करें। జీవితాలకి ఒక ఆదర్శంగా ఉంది. वो कलिसिया हमारे जीवन के लिए एक सादृश्य होनी चाहिए। పిల్లారా, ప్రియ. ఇంకా నాడు కొత్త పేరు ఇస్తానన్నాడు, नया नाम दूंगा बोलता है, కొత్త పేరు ఇస్తానన్నాడు. नया नाम दूंगा। అంటే దేవుడు మనకి यानी ఇవ్వబోతున్న బహుమతులు అయి परमेश्वर हमें देने वाला इनाम है ఈ పెరుగుమా సంఘములో. ये पेरगुमा का చదవండి कलिसिया। బాగా పెరుగుమా సంఘం. आप अच्छी तरह पेरगुमा ఈ की రాత్రి कलिसिया బాగా पढ़- చదవండి. आज रात को अच्छी तरह पढ़ लीजिए। ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము प्रकाशित वाक्य 12 17వ అధ్యాయం నుంచి 12 वचन से लेकर 12వ వచనం 12వ వచనం నుంచి 12 वचन से लेकर 17 దాకా 17 वचन చక్కగా तक చదవండి మీరు. अच्छी तरह पढ़ लीजिए, చదివి ప్రార్థన చేయండి, पढ़ के प्रार्थना రేపు कीजिए। దాన్ని వివరించుకుందాం. మనం हम कल उसको विवरण करेंगे ఇంకా ఆత్మరూపంగా లేఖనాల భాగాలతో వివరించుకుందాం. और आत्म रूपी से और लेखन भाग को जांचेंगे। और ప్రియులారా, प्रियो, అక్కడ బిలాం అనేవాడు ఒకడు ఉన్నాడు, वहां पे बिलाम करके एक है, సంఘాల్లో ఉంటాడు ఎవడో ఒకడు, कलिसिया में कोई ना कोई होगा ऐसा। మెల్లిగా మనల్ని పక్క లాగుతూ ఉంటాడు, धीरे धीरे हमको बगल में खींचने का कोशिश करेगा, పక్కకు లాగుతూ ఉంటాడు. खींचने की कोशिश करेगा। అలాంటి వాళ్ళు సంఘాలు
ఉంటారు పిల్లలు. ऐसा लोग कलिशा में होते हैं प्रियो, అలాంటి వాళ్ళు ఉంటారు. ऐसा लोग होते हैं। అందుకని इसलिए ఈ బిలాము ये बिलाम जो है, ఆడి బోధలు ఉన్నాయంట అక్కడ. उस बिलाम के संदेश है करके बोलता है। ఆడి బోధ ఏందో తర్వాత చెప్దాం. उसकी भी संदेश क्या है हम सुनेंगे। బైబిల్ వాడి గురించి రాశారు. बाइबल में उसके बारे में लिखा हुआ है। ఈ గ్రీకు భాష ఈ నికోలతను చూసావా, వీడికి గ్రీకు భాష రూపాంతరం అయి ఉండొచ్చు అని ఒక చరిత్రలో ఒక మాట ఉంది. जो ग्रीक ఈ भाषा, బిలాం అనే పదానికి ये बिलाम का मतलब है ग्रीक भाषा का एक रूपांतर हो सकता करके चरित्र इतिहास में है। వీళ్ళు ఒక తెగవాళ్ళు అంటే వీళ్ళు. ये एक झुंड के हैं। ఈ మధ్య చాలా సంఘాలు వస్తున్నాయి కదా, इस बीच में आजकल कई कलिशा आता है, యెహోవా సాక్షులవి, यहोवा की साक्षी, క్రీస్తు సంఘాలు, मसीह की कलिशा, ఇంకా ఏంది సెవెంత్ డేలు, सेवंथ डेज, ఇంకేముండి और क्या है, ఇంకా చాలా ఉంటాయి. इस तरह बहुत है ఈ మధ్యన వస్తున్నాయి. आजकल आ रहे हैं। ఎవరి విశ్వాసం ఆడది. अपना अपना विश्वास है। మరి బైబిల్ ఎందుకు? फिर बाइबल किस लिए है? బైబిల్ దేనికి? बाइबल किस लिए కాబట్టి है? పిల్లరా, इसलिए प्रियो, మనము పాలను పాలు, నీళ్ళగా చేసుకోవాలి. तो पानी को पानी, दूध को दूध కానీ అర్థం करना కాదు. है। मगर समझ में नहीं। పాలల్లో నీళ్ళగా తెల్లగానే ఉంటది, दूध में अगर पानी मिलाएंगे तो वही सफेद కానీ दिखेगा, మీటర్ వేయాలా. लेकिन मीटर डालना पड़ेगा। మీటర్ అయితే అర్థం అవుతుంది అన్ని నీళ్ళు ఉండేవి. मीटर डालने से कितना पानी मिल गया पता నేను चलेगा। చిన్నప్పుడు పాల కేంద్రానికి పాలు పోసేవాళ్ళు మమ్మోళ్ళు. अब छोटी उम्र में जब मेरी माता ये मम्मी जो है दूध की डेयरी में दूध देती थी, వీళ్ళు నీళ్ళు కలిపి వెళ్ళేవాళ్ళు. ये पानी मिला के जाते थे। మమ్మగా కలిపేది. मेरी मम्मी भी मिलाती మా थी, ప్రార్థన చేసింది నీళ్ళలో పాలలో నీళ్ళు కలుపుద్ది. प्रार्थना भी करती है, दूध में पानी भी मिला। మనకు ఆ సందేశం లేదు పాపం. बेचारे उन लोगों को उन दिनों में संदेश नहीं था। ఆరగ భాగం అది మీటర్ రాస్తాడు. वहां जाते हो तुरंत मीटर डालता है। మమ్మ అంటది వచ్చి, मेरी मम्मी बोलती है, అబ్బాయి ఈ రోజు తెలిసిపోయినా अरे बेटा आज उनको पता चला, ఆడు ఈరోజు మీటర్ వేసాడు. वो पता नहीं क्या मीटर डाला। అరే మమ్మ రోజు ఏంటంటే मैंने कहा क्या रोज नहीं डालता? కోసుకుంటాడు రా, रोज चुपचाप डालता था, ఇవాళ మీటర్ వేసాడు. आज मीटर डाला। ఏమైంది? क्या हुआ? తెలిసిపోయింది. पता चल गया, తెలిసిపోయింది. पता चल गया పిల్లరా, प्रियो। కాబట్టి इसलिए వాక్యం అనే మీటర్ అయ్యా, वचन रूपी मीटर को डालना है, సత్యం అనే మీటర్ అయ్యా, सच्चाई का मीटर को डालना है, పరిశీలించే మీటర్ అయ్యా, परखने वाला मीटर పరిశుద్ధత डालना అనే चाहिए, మీటర్ అయ్యా, पवित्रता का मीटर डालना चाहिए, ప్రత్యేకత అనే మీటర్ అయ్యా. अलगाव का मीटर डालने चाहिए, లేకపోతే అర్థం కాదు. नहीं तो समझ में नहीं అయితే आएगा, అర్థం కాదు. नहीं आएगा। నికోలైతులు మన మధ్యలో ఉంటారు, निकोलाइस हमारे बीच में ही है, బాలాకులు మన మధ్యలో ఉంటారు, बालक भी हमारे बीच में, బిలాములు మన మధ్యలో बिलाम ఉంటారు. भी हमारे बीच में होंगे। వీళ్ళని జాగ్రత్త కనిపెట్టాలి, इनको बड़ी सावधान से पहचानना है, జాగ్రత్త కనిపెట్టాలి. ध्यान से पहचानना అందుకే है। యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, ఇదిగో అందరూ నమ్మకండి, देखो सब पर भरोसा मत करना, జాగ్రత్తగా ఉండండి. सावधान से रहना। నేను చెప్పే మీకు నేను मैंने कल बताया था आपको, తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, వడ్డీలో డబ్బులు ఇస్తారని. सफेद कपड़े पहनेंगे और वो ब्याज में पैसा देते ఆ रहेंगे। తెల్ల వస్త్రాలు మనం మోసపోవద్దు. वो सफेद वस्त्रों को देख के हम धोखे में नहीं తెల్ల पड़ना। వస్త్రాలకు ఉన్న దర్జాను మనం పాటించాలి. जो सफेद वस्त्र का जो दर्जा है उसको हम వేసుకోవద్దు पालन అంటలే करें। నేను. पहनने से मना తెల్ల नहीं వస్త్రాలు करता। వస్త్రాల్లో రాజా, वो सफेद कलर जो है कलरों में राजा है, దాన్ని మనం అవమానించొద్దు. उसको हम निंदा नहीं ఆ करना, తెల్ల వస్త్రాన్ని అవమానించకూడదు. उसको निंदा नहीं करना है। కాబట్టి తెల్ల వస్త్రాలు వేసినట్టుండాలి, తెల్లగా ఉండాలి ఆత్మ, जैसे सफेद वस्त्र पहनते हैं वैसे आत्मा भी सफेद होनी తెల్లగా चाहिए, ఉండాలి మనం. ऐसा ही श्वेत होना चाहिए। అర్థమైందా? समझ में आ गया? కాబట్టి इसलिए అక్కడ వాళ్ళు గడబడలు చేస్తున్నారు. वहां पे वो लोग गड़बड़ कर ఆ रहे थे, పెరుగుమలో గడబడలు చేశారు. पेरगुमन में वो गड़बड़ी डाल रहे ఏం గడబడలు చేశారు, थे। क्या गड़बड़ी किया, ఎలా చేశారు, किस तरह किया ఆ है? సంఘం యొక్క తీరంటే రేపు తెలుసుకుందాం. उस कलिशा का विषय क्या है कल देखेंगे నీకు हम। ఇప్పుడు ఆ యొక్క సంఘం యొక్క అవుట్ ఆఫ్ సెక్షన్ అంటే ఆ ఈ చరిత్ర నేను చెప్పాను. అక్కడ मैं कलिशा की इतिहास और उस समय की बाहरी विषयों को लेके मैं అక్కడ बता रहा సంఘం ఉంది బాబు. हूं। ऐसा जगहों में कलिशा है प्रिय। వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, वो क्या कर रहे थे बेचारे, విందాం రేపు. कल सुनेंगे। ఆ సంఘం యొక్క పరిస్థితుల్ని उस कलिशा की हालत को గమనిద్దాం, हम మనం देखें, అర్థం చేసుకో. हम समझ अपने आप को अच्छी तरह రండి समझेंगे। చిన్న ప్రార్థన చేసుకో, आइए छोटा सा प्रार्थना చిన్న करें। ప్రార్థన చేసుకో. छोटा सा प्रार्थना। సర్వశక్తిమంతుడివి, సర్వకృపానిధి, సర్వమైన దేవా, మీ పాదాలకు వందనాలు. सब प्रकार के अनुग्रह रखने वाला परमेश्वर, सब जगहों में फैला हुआ प्रभु जी, आपके पैरों के तले धन्यवाद करते हैं। ఇంతవరకు నీ బిడ్డలు దాస్తున్న ద్వారా వాక్యం విన్నారు నాయన, अभी तक आपका संतान आपका वचन सुना, आपके दास के द्वारा వాక్యం విన్నారు ప్రభు. वचन सुना है प्रभु, విన్న దాన్ని విడిచిపెట్టింది పోకుండా जो भी सुना है ना छोड़ सके, వాళ్ళు గ్రహించేటట్టు సహాయం చేయి. समझने की मदद వాళ్ళు అర్థం कीजिए, చేసి సహాయం చేయి. समझने की मदद कीजिए। ప్రభు లోకంలో ఉన్నాం, हम संसार में है కానీ प्रभु, లోకం నుంచి విరవమంటున్నారు. प्रभु कहते हैं आप हम दुनिया से अलग हो जाए, అంటే లోకం నుంచి వెళ్ళమని కాదు, यानी कि दुनिया से उठा ले ఈ जाने के లోకంలో लिए। ఉన్నదానికి ఈ పరిశుద్ధత బైబిల్ ఉన్నదానికి తేడా గమనించమంటున్నారు. इस संसार में जो है, जो पवित्रता बाइबल में है, उसके दोनों के बीच का కలిగిన फर्क దాన్ని देखने గట్టిగా के बोलते हैं। పట్టుకోమంటున్నారు. जो कुछ हमारे पास है उसको अच्छी तरह पकड़े रहो बोलते हैं। ఇంతవరకు నీ దాసుడు చెప్పినటువంటి కొద్ది మాటలు యేసు నామములో దీవించును గాక. अभी तक आपके दास के द्वारा बोए गए छोटे से वचन यीशु के नाम में आशीष करे प्रभु। आमीन। आमीन। हे हमारे पिता तू स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए, तेरा राज्य तेरा आए। जैसा तेरी इच्छा स्वर्ग में पूरी होती वैसे पृथ्वी पर भी हो जाए। हमारा दिन भर की रोटी आज हमें दे, जिस प्रकार हमने अपना अपराधियों को क्षमा क्षमा किया वैसे आप भी हमारे अपराधों को क्षमा करें। हमारे परीक्षा में ना ला परंतु बुराई से बचा, क्योंकि राज्य और पराक्रम महिमा सदा तेरी ही है। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार,
प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युक्त सदा काल बने रहे। आमीन। हालेलुया।